నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 1,50,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బలేగావ్ నుంచి 80% వరద వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలుండగా ప్రస్తుతం 62 టీఎంసీలకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే 2 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం బాలాకుమార్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. మహారాష్ట్రతో పాటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద తరలిస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1,51,000 క్యూసెక్కుల వరద రూపంలో ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే 75% పైగా ప్రాజెక్టు నిండుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరికొన్ని గంటల్లో మరో 2 రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేలా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక వెలవెలబోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా వరద ప్రవాహం అయితే పెరిగింది. వరద ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. దాదాపుగా 75% మేర ప్రాజెక్టు నిండుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుంది. అక్కడ బాలేగావ్, విష్ణుపురి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ మిగులు జలాలతో పాటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు భారీగా వరద వస్తుంది. దాదాపు 1,51,000 క్యూసెక్కులు ప్రస్తుతానికైతే వరద వస్తుంది. 24 గంటలుగా ఈ స్థాయిలో గంటకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం కూడా పెరిగింది. 24 గంటల వ్యవధిలో దాదాపుగా 10 టీఎంసీల క్యూసెక్కులు 10 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చి చేరినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 61 టీఎంసీలు ఉండేవి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 60 టీఎంసీలకు ప్రాజెక్టు చేరుకుంది. మరో 20 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇక దాదాపుగా మహారాష్ట్ర ప్రాజెక్టు నుంచి 75% మేర వరద వస్తుంది. ఇక శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో మరో 20% వరద వస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల అంటే శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, దిగువ ప్రాంతాల సమీప ప్రాంతాల ప్రజలను మాత్రం అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా గేట్లు విడుదల ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రాథమికంగా వరద అయితే ఇంకా పోటెత్తుతుంది. మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ వరద అంచనా వేస్తూ గేట్లను అయితే ఎత్తేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు. మరో 3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్కు 4,000 క్యూసెక్కులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలైంది. ఇక భారీగా మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఈ వరదను ఎప్పటికప్పుడు అయితే అంచనా వేస్తున్నారు.